హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజైతే మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తాను. ఏంటంటే ఇవి పీతలు, మనం తెలంగాణలో అయితే వీటిని ఎండ్రకాయలు అంటాం కదా. సో ఇవాళ అయితే ఎండ్రకాయల కూర అయితే వండుతున్నా నేను. ఇవాళ చూడండి, వీటిని అయితే మంచిగా కట్ చేసి అయితే తీసుకొచ్చిండు తేవడము. నేనైతే ఒక 2 సార్లు అయితే 3 సార్లు అయితే అడిగిన. వీటిని అయితే చూడండి, వీటిని మంచిగా దేనికి అది సపరేట్ చేసుకొని తీసుకొచ్చిండు. ఇది ఎట్లా ఉండాలి ఏందనేది నేను చెప్తాను. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, ఒక టమాటా, కొంచెం చింతపండు అయితే నేను నానబెట్టేసుకున్నా. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. తర్వాత అది వేడైన తర్వాత అందులో కొంచెం మనకు సరిపడంత ఆయిల్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం వండుతున్నాను అనమాట. ఇది అమ్మోళ్ళ ఇంట్లో తినేవాళ్ళు. మా ఇంటి వెనకాలనే చెరువు ఉండేదన్నమాట. సో తమ్ముడు అప్పుడప్పుడు పట్టుకొచ్చేటోడు ఫ్రెండ్స్తోని. అమ్మ వండేది. బట్ పెళ్ళైన తర్వాత అయితే నేను ఫస్ట్ టైం వండుతున్నా ఈ కర్రీ. ఇంకా చూడండి, సరిపడంత ఆయిల్ అయితే వేసేసిన కదా. ఇప్పుడు కొంచెం కెమెరా సెట్ చేసుకుందాము, మీకు క్లియర్గా కనిపించాలి కదా. జూమ్ చేస్తున్నాను అనమాట. సో ఓకే, ఇప్పుడు ఓకే కదా. మళ్ళీ పోయింది. సరే, ఇప్పుడు సెట్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు మనము నూనె వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మీడియం సైజ్ ఆనియన్స్ 2 అని చెప్పినా కదా, అవి అయితే వేసేద్దాము. చూడండి, నేను ఉల్లిగడ్డ అయితే వేసేస్తున్నాను. ఉల్లిగడ్డ మంచిగా నూనెలో ఉడికిన తర్వాత మంచిగా కలర్ చేంజ్ అయిపోవాలి. అవి మంచిగా ఉడికేదాకా మనం ఒకసారి అయితే కలుపుకుందాము. ఇవి పీతలు ఆంధ్ర సైడ్ ఎక్కువ తింటారు కదా అండి. మనం తక్కువనే తెలంగాణలో కూడా తింటారు. బట్ కొంచెం పీతలు అనేసరికి పీతల బిర్యానీ అవన్నీ చేస్తారంట ఆంధ్ర సైడు. సో ఈ సండే అయితే నేను ఇలా పీతల కూరతోని చేసిన. సో చూడండి, ఉల్లిగడ్డ కొంచెం ఉడికినాక సాల్ట్ అయితే వేసేస్తున్నాను నేను. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకొని అట్లాగే పసుపు కూడా వేసుకుందాము. ఉల్లిగడ్డ ఉడుకుతుంది మనకు. సో పసుపు డబ్బా దొరుకుతలేదు, ఆగండి. కొంచెం పసుపు అయితే వేసేసిన. కొంచెం నాన్ వెజ్లో కొంచెం పసుపు ఎక్కువనే వేసుకుంటాం కదా మనము. కొద్దిగా అయితే వేసేసిన. ఇప్పుడు దీని అయితే మనం మంచిగా కలుపుకుందాము. పసుపు వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుతున్నా చూడండి. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం వండిన వాళ్ళు కూడా చాలా బాగా అవుతుంది అనమాట టేస్ట్. నేను మా అమ్మ వండుతుంటే చూసేదాన్ని. సో అట్లా నేను వండిన ఇవాళ. ఇప్పుడు చూడండి, మనకు ఉల్లిగడ్డ ఉడికింది కదా. ఇందులో కొంచెము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాము. నాన్ వెజ్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కంపల్సరీ కదా. ఫ్రెష్ది అప్పుడే ఉన్నది మనం దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట స్మెల్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ది. సో ఇప్పుడు మనమైతే కొంచెం వేసేద్దాము. ఒక హాఫ్ స్పూన్ అంత వేసిన, ఇంకొద్దిగా ఉన్నట్టుంది వేసేసిన. సో ఇదైతే మంచిగా కలుపుకుందాము. పచ్చివాసన అయితే పోవాలి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ స్మెల్ అయితే పోవాలి. పోయేదాకా ఒకసారి అయితే కలుపుకుందాము. చూడండి, కలిపేసిన. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక టమాటా, ఆ టమాటా అయితే వేసేస్తున్నా నేను. సో టమాటా మొత్తం ఉడికిపోవాలన్నమాట, మెత్తగా ఉడకాలి. టమాటా స్మాష్ అయిపోవాలి మొత్తము. ఒకసారి అయితే కలుపుదాము. మళ్ళీ టమాటా వేసిన తర్వాత, టమాటా ఎక్కువ వేసుకోకండి, ఒక్కటి వేయండి. టేస్ట్ బాగుంటుంది అనమాట. టమాటా దేని ఫ్లేవర్ దానికి ఉంటుంది కదా. సో టమాటా ఒక్కటే వేసుకోండి, చిన్న కట్ చేసి. సో టమాటా అయితే మంచిగా నూనెలు ఉడికిపోవాలి మనకు. ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఇవి కడిగి పెట్టుకున్నాం కదా, ఇవి పీతలను అయితే చూడండి. వీటిని ఒకటి చెప్తా నేను. కొంచెం ఇట్లా లావుగా ఉన్నాయి కదా పీతలు, ఈ లావుగా ఉన్న వాటిని చూడండి. ఇప్పుడు ఇట్లా లావుగా ఉంటాయి కదా మనకు, వాటిని అయితే ఇట్లా నేను ఒక ప్లేట్ పెట్టుకొని కొంచెం ఇట్లా పప్పు గుత్తితోనైతే ఒకసారి ఇట్లా కొడతాను అనమాట. ఎందుకంటే అవి ఈజీగా ఉడుకుతాయి, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో లావు ఉన్న వాటినే ఇట్లా ఒక్కసారి అయితే కొడతాను. చూడండి, పైన మనకు పెంకులాగా ఉంది కదా, అది ఇట్లా అయిపోతుంది అనమాట, స్మాష్ అయినట్టు కొంచెము. సో వాటిని అయితే నేను మనకు ఉల్లిగడ్డ ఉడికినాక అందులో అయితే వేసేసినాను. సో చూడండి, మనము ఈ ఎండ్రికాయలు మొత్తం అందులో వేసినాము. పీతలు వీటిని అయితే నూనెలు ఉడికిద్దాం కొద్దిసేపు. బాగుంటుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి ఈ కర్రీ. నన్ను చాలామంది అడిగిరు అనమాట, కొంచెం వెరైటీ వంటలు పెట్టండి మీరు, బోటి, మటను, చికెను, ఫిష్ ఇవే పెడుతున్నారు అని అంటే. సో చూడండి, ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసేసిన నేను.
సో అట్లా అని చెప్పి నేను ఇవాళ వెరైటీగా సీ ఫుడ్ ఇది పీతల కూర ట్రై చేసిన అనమాట. చూడండి, మనకు పచ్చిమిర్చి ఏంటంటే ఒక 2 ఉంటే వేసుకోండి, అది ఆప్షన్, మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే ఒకసారి కలిపేసిన అదనమాట. ఇప్పుడు కారం వేసుకుందాము. కొంచెం నూనెలు ఉడికినాయి కదా ఇవి మనకు పీతలు. ఇప్పుడు కారం సరిపడినంత వేస్తున్నా. కొంచెం స్పైసీగానే బాగుంటుంది, సప్పగా ఉంటే బాగుంటుంది కదా, కొంచెం కారం ఎక్కువనే వేసిన. సో ఒకసారి అయితే కలిపిద్దాము. ఇందులో ఆల్మోస్ట్ టమాటో ఉడికిపోయింది, ఉల్లిగడ్డలు కూడా ఉడికిపోయినాయి, కారం కూడా వేసేసిన. సో ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మనము చింతపండు పిండి పెట్టుకుందాము, కొంచెం రసం అయితే పక్కకి. ఇవి ఒకసారి అయితే ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, చూడండి మనకు పీతలు ఉడుకుతున్నాయి కదా నూనెలో, మనకు మ్యాక్సిమం నూనెలో ఉడుకుతాయి చూడండి. మంచిగా అయితే కలిపేసిన, ఉప్పు కారం అన్ని వీటికి పట్టేటట్టు. ఓకే, రైట్, కలిపేసిన. సో ఇప్పుడు ఇందులో మనము ఒక 5 మినిట్స్ సిమ్లో చిన్న మంట మీద పెట్టిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, అదైతే ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి, చింతపండు రసము. సో ఈ క్వాంటిటీ అయితే నేను యాడ్ చేసినాను. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాము. మనకు నేను పెట్టింది ఇగురు అంటే దగ్గరికి అనమాట. సో మనకి ఇదంతా ఉడికేసరికి మంచి దగ్గరికి కూరలాగా అవుతుంది. సో మనము పీతల పులుసు కాకుండా పీతల ఇగురు అనమాట. కర్రీ అనుకోండి, ఇక కర్రీ లాగానే దగ్గరికి, కాకపోతే చింతపండు వేస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఒకసారి అయితే కలిపిన కదా, మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. 10 నిమిషాలు చిన్న మంట మీద పెట్టిన తర్వాత మూత తీస్తాం చూడండి, మనకు మంచిగా ఉడికిపోతుంది. ఒకసారి అయితే కలిపేద్దాము. మూత తీసిన కదా, ఒకసారి కలిపి మనకైతే వేడి వేడిగా పీతల కూర అయితే రెడీ అయిపోతుంది చూడండి. గ్రేవీ కూడా చిక్కబడుతుంది అనమాట. కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా నేను చూస్తున్నాను. సో సరిపోయింది, ఓకే. ఇంకా మనకు ఇంకా ఇది అనేది మనకి ఇంకా దగ్గరికి అవ్వాలి అనమాట. ఒకసారి అయితే కలపడానికి నేను మూత తీసినాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాము. మనకు చూడండి పీతల కూర అయితే ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత దగ్గరికి అయిపోయింది. బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నా నేను. మంచిగా ఇట్లా ఉడికింది, ఇంకా దించుతాం అనుకుంటాం కదా, ఇక మీకైతే ఇంకా కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా. కర్రీ అయితే మంచిగా దగ్గరికి అయిపోయింది. సో మూత పెట్టిన, ఇప్పుడు తీసేస్తున్నాను. ఫైనల్గా అయిపోయింది అనమాట కూర. మనకు మొత్తము ఇగురు మొత్తం మనకు యాడ్ చేసిన చింతపులుసు మొత్తం దగ్గరికి అయిపోయింది అనమాట. ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది, మనం రైస్లో కలుపుకొని తినాలి కదా. సో చూడండి, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, నేను చెప్పినట్టు ప్రాసెస్లో వస్తుంది. మనకు పీతలు అయితే ఉడికిపోయినాయి. ఏంటంటే నాకు రాదని అనుకున్నాను ఫస్ట్ టైం అయితే, తను అడిగిండు వండుతామని మా ఆయన. సో ఫస్ట్ టైం కదా ఇట్లా అవుతుందేమో అనుకున్నాను. బట్ అంటే మనకు గుర్తుంటుంది కదా ఇంట్లో వాళ్ళు చేసేది. సో అట్లా నేనైతే గుర్తుపెట్టుకొని వండిన. యూట్యూబ్లో కూడా చూసిన నేను, అదే ప్రాసెస్ ఉందన్నమాట. సో మనకైతే మంచిగా అయిపోయింది. కొంచెం జీలకర్ర పొడి అయితే వేస్తున్నా చూడండి, జీలకర్ర పొడి, అట్లాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నా. చూడండి, ఇది ధనియాల పొడి అనమాట. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు గరం మసాలా వేసేసిన. సో అయిపోయిందనమాట, మనకు పీతల కూర రెడీ అయిపోయింది. గరం మసాలా వేసిన తర్వాత మనం ఇక రెగ్యులర్లానే కొత్తిమీర వేసుకుంటాం కదా, కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను నేను ఫ్రిడ్జ్లో నుండి. సో దాన్ని మంచిగా కడిగి చిన్నగా కట్ చేసుకొని మనము వేసుకుందాము. ఇక ఫైనల్గా అయిపోయిందనమాట కూర. మనకు వేడి వేడిగా పీతల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఫస్ట్ టైం వండేటోళ్ళు అయినా సరే పీతల కూర ఇట్లా వండండి, చాలా బాగా అవుతుంది అనమాట టేస్ట్ అయితే. ఇంకా చూడండి, గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా పెట్టిన అనమాట.
సో అయిపోయింది చూడండి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసిన, మనకు పీతల కూర రెడీ అయిపోయిందండి. సో మూత పెట్టేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పంపించండి ఎవరైనా ఉండాలి అని అనుకుంటే. చూడండి ఫైనల్గా ఇట్లా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి తీసేస్తే మనకు వేడి వేడిగా పీతల కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత చిక్కగా వచ్చింది కదా, దగ్గరికి మంచిగా అయ్యింది కూర. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.